హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఈ ముల్లంగి కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ ముల్లంగి కర్రీ చాలామందికి తెలుసు, కాకపోతే ఈరోజు నేను కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను. ఇది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ముల్లంగి అనగానే మనకి చట్నీ, అలాగే సాంబారు, అలాగే ఫ్రై ఇలా వెరైటీస్ చేసుకుంటాం, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది రైస్లోకి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ముల్లంగిని పీల్ చేసి కట్ చేసి ముక్కలుగా పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని కొద్దిగా కందిపప్పును కడిగేసి పెట్టుకోవాలి. కడిగేసి కుక్కర్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత తరిగిన ఉల్లిపాయ, అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి, వెల్లుల్లి కూడా దంచేసి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారము, పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కలిపేసుకొని స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసుకోవాలి. అలా పెట్టి ఒక 6-7 విజిల్స్ వరకు రానివ్వండి. 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడైతే చల్లారింది. మనం మూత తీసి చూద్దాము. చూడండి, బాగా ఉడికింది, కాకపోతే గట్టిగా అయిపోయింది. కాబట్టి మళ్ళీ స్టవ్ వెలిగించేసి నేను కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చింతపండు రసం ముందుగా వేయలేదండి. ముందుగా వేస్తే పప్పు సరిగ్గా ఉడకదు, కాబట్టి చివరిలో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ముందుగా వేసుకోలేదు. ఇప్పుడు మీకు ఈ కర్రీ చిక్కగా కావాలనుకుంటే కొద్దిగా పిండిని వాటర్లో కలిపేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది. అలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ముల్లంగి కర్రీ రెడీ అవుతుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.